హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు విరించి. ఈరోజు మనం ఎంతో కమ్మగా రుచిగా ఉండే మజ్జిగ పులుసు తయారీ విధానాన్ని తెలుసుకుందామండి. ఇది ఆంధ్ర స్టైల్లో ఉండే మజ్జిగ పులుసు అండి. ముందుగా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. చిక్కగా ఉండే మజ్జిగ తీసుకోవాలండి. ఇది అయితే చాలా చిక్కగా ఉండాలి. అలాగే సొరకాయ ముక్కలు, టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, మీకు నచ్చితే వంకాయ, తోటకూర కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే కొత్తిమీర, శనగపిండి, ఉప్పు, పసుపు, కారానికి సరిపడగా పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవాలండి. ముందుగా మనం ఒక కుక్కర్లో ఈ ముక్కలన్నీ వేసేసుకుని కొంచెం వాటర్ యాడ్ చేసుకుని, అలాగే ఇప్పుడు కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకుందాం. ఉప్పు కూడా వేసుకున్న తర్వాత ఒక 2 విజిల్స్ రానిచ్చుకుంటే సరిపోతుందండి ఇది. ఇప్పుడు మనం మజ్జిగలో కొంచెం పసుపు యాడ్ చేసుకుని పక్కకు పెట్టుకుందాం. వేరొక బౌల్ తీసుకుని అందులో శనగపిండి వేసుకోవాలి. అంటే ఇది ఆల్మోస్ట్ 25 to 30 గ్రామ్స్ తీసుకున్నాను శనగపిండిది. ఎక్కడ ఉండలు లేకుండా ఇలా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటే ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇంకొంచెం వాటర్ పోసుకుని చాలా థిక్గా మిక్స్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇది పొడిపప్పు మజ్జిగ పులుసు తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే రవ్వన్నంలో కూడా చాలా బాగుంటుంది. ఇలా ఇప్పుడు శనగపిండి మొత్తాన్ని ఆ మజ్జిగలో కలిపేసేసుకుని ఒకసారి ఇది మొత్తం మిక్స్ చేసుకుందాం. చూసారు కదా మజ్జిగ ఎంత చిక్కగా ఉందో. ఇప్పుడు దీన్ని ఇలా బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత మనం ముక్కలు ఉడికిపోయినాయండి. కుక్కర్ మూత తీసి చూసేసుకుని మనం ఇప్పుడు ఈ ముక్కలన్నీ కూడా చూడండి మనకి ఎంత సాఫ్ట్గా కుక్ అయిపోయినాయో. సరే ఇప్పుడు మనం ఎంత చిక్కటి మజ్జిగ తీసుకుంటే అంత బాగుంటుంది. ఇప్పుడు ఇందులో మళ్ళీ మనం ఈ మజ్జిగనంతా ఈ ముక్కల్లో యాడ్ చేసేసుకుని స్టవ్ మీద పెట్టుకుంటే మనకి మజ్జిగ అనేది అస్సలు విరగకుండా వస్తుందండి. చూసారా అసలు మజ్జిగ అనేది విరగకుండా ఎంత బాగుందో. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, అలాగే రుచికి సరిపడగా ఉప్పు వేసుకుని కొంచెం మిరియాల పొడి యాడ్ చేసుకోండి. ఇది ఆప్షనల్ మాత్రమే, మీకు నచ్చితే చేసుకోవచ్చు లేకపోతే లేదు. చూసారా మజ్జిగ అనేది విరగకుండా ఎంత బాగా వచ్చిందో అసలు. ఇప్పుడు దీన్ని జస్ట్ 2 పొంగులు అయితే సరిపోతుంది. కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకోండి. మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుని 2 పొంగులు రానిచ్చుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇలా 2 పొంగులు వచ్చిన తర్వాత దీన్ని మనం పోపు పెట్టేసుకోవచ్చు. ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత చూసుకుని మనకు మజ్జిగ అనేది అసలు ఎక్కడ ఎరగకుండా ఎంతో బాగుంటుందో. ఇది పులుసు మరుగుతున్నప్పుడు కూడా చాలా కమ్మటి వాసన వస్తుంది. ఇప్పుడు పోపు వేసేసుకుందామండి. 2 పొంగులు వచ్చిన తర్వాత పోపులో కొంచెం ఎల్లుల్లిపాయ వేసుకోకుండా ఉంటేనే బాగుంటుంది. మీకు నచ్చితే యాడ్ చేసుకోవచ్చు ఎల్లుల్లిపాయ. జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు. పోపు కూడా బాగా వేగాలండి. పోపు కూడా బాగా వేగితేనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇలా వచ్చిన తర్వాత మనం ఈ పోపునంతటిని మనం మజ్జిగ పులుసులో వేసేసుకుని సరే ఎంతో టేస్టీగా ఉండే మజ్జిగ పులుసు రెడీ అయిపోయిందండి. ఇది రైస్లోకి చాలా బాగుంటుంది, రవ్వన్నంలో కూడా బాగుంటుంది. తర్వాత నూకలతో జావ కాసుకుంటారు కదండి, దాంట్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని డిఫరెంట్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ విధంగా మజ్జిగ పులుసు ఒకసారి తయారు చేసి నాకు కామెంట్ రూపంలో షేర్ చేయండి. మరిన్ని డిఫరెంట్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.